ఒక చిన్న కథ. వేదవతి నగర సమీపంలో శాండిల్యుడు నడుపుతున్న గురుకులం ఉంది. ఆయన శిష్యులను కన్నబిడ్డలా చూసుకుంటూ చదువు నేర్పేవాడు. ఒకరోజు ఉదయం దేవుని గురించి చెబుతూ శాండిల్యుడు దేవుడు అన్ని జీవాల్లో ఉన్నాడు, దేవుణ్ణి మించిన రక్షకుడు శ్రేయోభిలాషి ఎవరుంటారు అంటూ వేదాంత విషయాలు బోధించాడు. మరునాడు దిలీపుడు సుదీపుడు అనే ఇద్దరు శిష్యులు భిక్షాటనకు వెళ్ళి గురుకులానికి తిరిగి వస్తున్నారు. ఇంతలో ఒక ఏనుగు పరిగెత్తుతూ రావడం చూశారు. మావాటివాడు ఏనుగు అదుపు తప్పింది, అందరూ పారిపోండి, తప్పుకోండి అని అరుస్తున్నాడు. భయపడిన దిలీపుడు పక్కనే ఉన్న చెట్టు వెనక దాక్కున్నాడు. ఏనుగు దూకుడు చూసి కుడలిలో ఉన్న జనాలు తలా ఒక దిక్కు వెళ్ళి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. అలాంటి పరిస్థితిలో సుదీపుడు మాత్రం ఉన్న చోటే నిల్చున్నాడు. మావాటి ఎంత హెచ్చరించినా సుదీపుడు వినకుండా ఏనుగుకు ఎదురుగా నిల్చున్నాడు. అది అడ్డు వచ్చిన సుదీపుణ్ణి తొండంతో కొట్టి పక్కకి తోయడంతో అతనికి గాయాలయ్యాయి. ఈ కోలాహలం సద్దుమణిగాక దిలీపుణ్ణి సహాయముతో సందీపుణ్ణి గురుకులానికి తీసుకొచ్చారు. జరిగిందంతా గురువుగారితో చెప్పారు. గాయాలకు వైద్యం చేయించారు. శాండిల్యుడు బాధపడుతూ, నాయనా, ఏం జరిగింది? మావాటే హెచ్చరిస్తున్నా ఎందుకు వినలేదు అని అడిగాడు. దానికి సందీపుడు, గురుదేవా, దేవుడు అన్ని జీవాల్లో ఉన్నాడని, దేవుడు మనల్ని కాపాడుతున్నాడని నిన్నటి పాఠంలో మీరే కదా చెప్పారు. ఏనుగులో ఉన్న దేవుడు నన్నెందుకు బాధిస్తాడని కదలకుండా ఉండిపోయాను అన్నాడు. శిష్యుని అమాయకత్వానికి ఒకంత జాలి, ఒకంత బాధ కలిగిన గురువుగారు, నిజమే నాయనా, దేవుడు అన్ని జీవాల్లో ఉన్నాడని చెప్పాను. మరి మావాటిలోనూ దేవుడు ఉన్నాడని నువ్వెందుకు గుర్తించలేదు? అతను నిన్ను రక్షించాలని ఎంత హెచ్చరించినా ఎందుకు ఆయన మాట వినలేదు అని అన్నారు. ఆ మాటతో సుదీపుడికి తన అజ్ఞానం అర్థమైంది. లోకంలో మాయ ఎలా ఉంటుందో తెలియజేసేందుకు చెప్పిన కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.